హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మనం ఒక మంచి సింపుల్ స్టోరీ ద్వారా ఒక విషయాన్ని నేర్చుకుందాం. సో ఈ స్టోరీకి మనం పజిల్ కెఫే అని పెడదాం. ఓకే, సో స్టోరీలోకి వెళ్తే, అనగనగా ఒక ఊర్లో అనాయే అనే అమ్మాయి ఉందట. ఆ అమ్మాయి ఒక వింత లేఖ అందుకుంది. అందులో ఈ విధంగా రాసింది: ఈరోజు సాయంత్రం 5 గంటలకు పజిల్ కెఫేకి రండి, పజిల్ని పరిష్కరించండి, మీరు వెతుకుతున్న సమాధానం మీకు దొరుకుతుంది అని. ఆమె వెంటనే అయోమయంలో పడింది. తాను ఏ సమాధానం కోసం వెతుకుతుందో కూడా తెలియదు కదా. ఎందుకని ఇలా ఉంది, నాకెందుకు వచ్చింది లెటరు? కానీ పజిల్స్ అంటే ఇష్టం ఉండడం వల్ల ఆమె అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుని, సో ఆ ప్లేస్కి అయితే వెళ్దాం, ఒకసారి చూద్దాం అసలు ఏం జరుగుతుందో సో అని మాత్రం నిర్ణయించుకుంది. సో తర్వాత మనం చూస్తే ఆ అమ్మాయి ఆ టైంకి, ఏదైతే 5 గంటలకు అక్కడ రమ్మన్నారో 5 గంటల టైంకి ఆ కెఫేకి వెళ్ళింది. ఆ కెఫే చూడగానే అమ్మాయికి చాలా వింతగా కనిపించింది. ఎందుకంటే ప్రతి టేబుల్ మీద మనకి మామూలుగా కెఫేకి వెళ్తే మెనూ కార్డ్స్ కనబడతాయి, కానీ దాని బదులుగా పజిల్స్ ఉన్నాయి. అమ్మాయి చూస్తే అక్కడ పజిల్స్ ఉన్నాయి. సో ఆ పజిల్స్ ఏంటి ఇలా ఉన్నాయి అనుకుంటేనే ఇంట్రెస్టింగ్గా వెళ్ళి కూర్చుంది. ఆ కెఫే యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పెద్ద ఆయన పేరు మిస్టర్ రే. ఆమెను హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. బ్రండమ్మ, కూర్చోండి ఇక్కడ అని. అండ్ ఆహ్వానించి ఆమెకి ఒక విషయం చెప్పాడు. ఏంటంటే, అమ్మా, ఇక్కడ మేము మొదట మెదడుకు ఆహారం పెడతాం, తర్వాత కడుపుకు పెడతాం అని చెప్పాడు. తనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అప్పుడు ఆ పెద్ద ఆయన ఒక చిన్న లాజిక్ బాక్స్ తీసుకొని, అది లాక్ చేసి ఉంటుంది, ఆ బాక్స్ని తీసుకుని ఆ అమ్మాయి ముందు పెట్టి, దీన్ని ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ ఎందుకు వచ్చారో తెలుస్తుందమ్మా అని చెప్పాడు. తను నవ్వుతూ ఆ బాక్స్ని తీసుకుంది. ఏమి అర్థం కావట్లేదు ఆ అమ్మాయికి. ఏంటి అసలు ఎందుకు వచ్చాను నేను, నాకే ఎందుకు ఇచ్చారు ఈ లెటరు, అర్థం కావట్లేదు అమ్మాయికి. సరే కూర్చుంది, ఇచ్చారు కదా, అమ్మాయికి పజిల్స్ అంటే ఇష్టం కదా. సో బాక్స్ తీసుకుంది. ఆ బాక్స్లో మొదట ఒక నోట్ ఉంటుంది. ఆ నోట్ ఏంటంటే 3 తాళాలు, 3 తాళపు చెవులు ఉంటాయి. ప్రతి తాళం చెవి ఒక తాళాన్ని మాత్రమే తెరుస్తుంది. అంటే ఆ 3 తాళాలు 3 బాక్సులను తెరుస్తాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్ని, ఒక్కొక్క తాళాన్ని. బట్ దీంట్లో విషయం ఏంటంటే, ప్రతి తాళపు చెవిని ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు 2 సార్లు మాత్రమే ప్రయత్నించాలి, 3ఓసారి ప్రయత్నించకూడదు అని ఒక నోట్ ఉంటుంది అక్కడ. సో ఈ నోట్ ఇప్పుడు అనాయ చదివింది కదా, ఇప్పుడు తను దాన్ని ట్రై చేస్తుంది. సో ఎలా ట్రై చేయాలి అనేది ఎలిమినేషన్ మరియు రీజనింగ్ తనకు వీలైనంత వాడి అది ట్రై చేస్తూ ఉంది. తను మొదట కొన్ని తప్పులు చేసింది, విసుగు చెందిపోయింది. ఇంకేది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, వదిలేయనని కూడా అనుకుంటుంది. కానీ దూరం నుంచి ఆ యజమాని మిస్టర్ రే ఎవరైతే ఉన్నారో నవ్వుతూ నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు చూస్తూ ఆ అమ్మాయి వదిలేయాలనుకున్న టైంకి ఈయన ఒకసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా, తాళం కంటే పెద్ద సవాలు సహనం, అది కోల్పోతే సమాధానం దొరకదు అని చెప్పాడు. సో దాంతో స్ఫూర్తి పొంది ఆ అమ్మాయి ఈసారి ప్రశాంతంగా గత తప్పులు ఏదైతే చేశానో ఆ తప్పుల నుండి నేర్చుకున్నది ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి మళ్ళీ ప్రయత్నిస్తుంది. ఈసారి తక్కువ ప్రయత్నాల్లో అన్ని తాళాలు తెరిచి బాక్స్ ఓపెన్ చేస్తుంది. వావ్! వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అమ్మాయి. హ్యాపీగా ఫీల్ అయ్యి అందులో ఏముందో చూడాలి కదా, ముందు ఇంట్రెస్టింగ్గా దాంట్లో ఉన్న ఒక పేపర్ ఉంటే దాన్ని ఓపెన్ చేసింది. ఆ పేపర్లో ఇలా రాయబడి ఉంది ఏంటంటే, మీ డ్రీమ్ జాబ్ ఇంటర్వ్యూ రేపే ఉంది,
మీ బెస్ట్ వెర్షన్లో రండి, అంటే మీ బెస్ట్ వెర్షన్ ఏదైతే మీరు చేయగలరో దాంతో రండి అని ఉంది. ఆమె వెంటనే ఆశ్చర్యపోయి ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ రే ఆయన వైపు చూసింది. అప్పుడు మిస్టర్ రే చెప్తారు ఈ విధంగా, తనకు ఆమె గురించి ఒక స్నేహితుడు చెప్పాడని, ఆమె చాలా ఒత్తిడిలో ఎలా సమస్యలు పరిష్కరించుకుంటుందో మీరు పరీక్షించి ఆమెకు ఆ బలాన్ని ఇవ్వాలని చెప్పాడని ఆయన ఆ అమ్మాయితో చెప్తాడు. అప్పుడు వెంటనే ఆ అమ్మాయికి అర్థమవుతుంది, ఆ అమ్మాయి ఓకే దీనికోసమా నన్ను నా ఫ్రెండ్ చెప్పడం ద్వారా ఇక్కడికి వచ్చానా అని తెలుసుకుంటుంది. అప్పుడు కానీ ఆ అమ్మాయికి ఒక డౌట్ వస్తుంది. వెంటనే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ విషయం నాకు డైరెక్ట్గా చెప్పకుండా ఈ ఆట ఎందుకు పెట్టారు అని. అప్పుడు మిస్టర్ రే చెప్తారు, ఎందుకంటే అవకాశాలు ఎప్పుడూ నేరుగా రావమ్మా, జీవితంలో సమాధానాలు మనకి డైరెక్ట్గా ఇవ్వదు. నీ ఆలోచన, శాంతి, పట్టుదలతోనే వాటిని మనం సాధించాలి. ఈ పజిల్ నీ జీవితానికి ప్రాక్టీస్, అంటే నువ్వు ఆల్రెడీ ఒక ప్రాక్టీస్ చేసి ఉండడం ద్వారా, ఎందుకంటే ఏ క్వశ్చన్కి ఎవరైనా సరే డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయలేరు. ప్రతిదానికి కొన్ని స్టెప్స్ అయితే కరెక్ట్గా ఉంటాయి. దేనికైనా ఒకదానికి ఉపయోగించిన స్టెప్స్ని ఉపయోగించి వేరే సమస్యను కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. 1,000 రకాల సమస్యలకి 1,000 రకాల సమాధానం ఉండొచ్చు, కానీ స్టెప్స్ అనేవి సేమ్ ఉంటాయి కాబట్టి సో దాన్ని మనం ప్రాక్టీస్ ద్వారా నేర్చుకుంటే వేరే దానికి అప్లై చేయొచ్చు అనేది నేర్పించడానికి మాత్రమే ఇది చేశాము అని ఆయన చెప్తాడు. సో ఇంటర్వ్యూలో అనయ అదే మైండ్ సెట్ ఉపయోగిస్తుంది కనుక ఇంటర్వ్యూయర్ ఒక క్లిష్టమైన ప్రశ్న అడగగానే ఆమె నవ్వుతూ సహనం కోల్పోకుండా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసింది కాబట్టి స్టెప్ బై స్టెప్ ఆలోచించి సమాధానం చెప్తుంది. సో ఇలా చెప్తే ఏమవుతుంది, సో ప్రతిదానికి ఆన్సర్ చెప్పేయాలని అందరూ తెలుసుకోకపోవచ్చు, కాకపోతే ఆన్సర్ చెప్పిన విధానాన్ని వాళ్ళు మెచ్చుకొని ఆమె ఉద్యోగం పొందుతుంది కదా ఖచ్చితంగా. సో ఈ విధంగా మనం ప్రతి సమస్యకు కూడా ఓపికగా ఉంటే ఖచ్చితంగా దానికి సమాధానం దొరుకుతుంది అనేది నేర్పించడానికి మాత్రమే ఈ నీతి వాక్యం మనకి, లేదా ఈ నీతి కథ మనకి ఉపయోగపడుతుంది. ఓకే, సో తర్వాత తనకి జాబ్ వచ్చింది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇంకొక కొత్త పజిల్ను ఇంకొక టేబుల్ మీద, తర్వాత ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్తో వస్తారో వాళ్ళ కోసం, వాళ్ళు నేర్చుకోవడం కోసం ఈ పాజిటివిటీని ఆ అమ్మాయి కంటిన్యూ చేస్తూ వెళ్ళింది. సో మీకు అర్థమైంది కదా. సో ఏదైనా సమస్య మనకు ఉన్నట్లయితే ఆ సమస్యని మనం ఖచ్చితంగా దాటవచ్చు, కానీ ఓర్పు, సహనం అనేది దీనికి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో ఇది ఎలా ఉందనేది మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.